నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ దద్దరిల్లింది. ఈ రోజు పెర్నమిట్ట దగ్గర పాలకేంద్రం పక్కన లింగారెడ్డి ఫంక్షన్ హాలులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు విజయవంతంగా నిర్వహించారు. ముందుగా పాలకేంద్రం దగ్గర నుండి లింగారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్దపీట వేసిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. అందిస్తూ ఈ రోజు రాష్ట్రంలో మరి మంచి సుప్రభాతం అందిస్తున్నాం. మరి ఈ రోజు రాష్ట్ర జనాభాలో 50.4% అంటే దాదాపు 51% బీసీలు ఉన్నాం. మరి ఈ బీసీలకి గత ప్రభుత్వంలో దాదాపు 216 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చి వాళ్ళకి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ బెనిఫిట్స్, మరియు అదేవిధంగా మెట్రో ఉండడానికి సబ్సిడీలు, వాళ్ళు చేపల చెప్పుకునేదే విజయోత్సవ సభ. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 12వ తేదీ టీడీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ఈ రోజుని మీరు విజయోత్సవం మేము ఎందుకు చేసుకుంటున్నామో చెప్పాలి. అన్ని ప్రభుత్వం आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।
అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మనం అందులో అభివృద్ధిలో ముందుండాలి, అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మన సంక్షేమంలో ముందుండాలి అనే ఉద్దేశము నాకు ఫస్ట్ నుంచి ఉంది. అందుకని ఎప్పుడైనా కానీ అదే పద్ధతిలో పక్క కాన్స్టిట్యున్సీలు కానీ రూపాయలు ఎక్కువ తెచ్చుకోవాలా, పక్క కాన్స్టిట్యున్సీ కన్నా నేను తెచ్చుకోవాలనేది మొదటి నుంచి నాకున్న ఒక ఆలోచన. అదే కాకుండా ఎప్పుడు కానీ నేను చేయాలి ఒక 10 ఏళ్ళ నుండి అనేది నాకు కొన్ని వచ్చే సంతోషం. ఉదాహరణకి బైపాస్ రోడ్ ఉంది చేమగుర్తిలో, నేను బైపాస్ రోడ్ అంటే సార్ 20 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నది బైపాస్ రోడ్ అని ఇప్పుడు కాలేదని నాకు కూడా చాలా మంది చెప్పారు. దాన్ని పట్టుబట్టి నేను ఆ బైపాస్ రోడ్డు చేమగుర్తిలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా తర్వాత మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం అది ఓపెన్ కూడా చేశాం. సుఖీగా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో నాకు తెలిసి ఒక 30,000 కుటుంబాలకు వచ్చాయి. దాని తర్వాత రీసెంట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. దాని తర్వాత తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని అక్కడ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏదో ఒకళ్ళు రెండు పోయిన ప్రభుత్వం ఒకరికి ఎంతమంది నడుపుతున్నారో అంతమందికి ఇచ్చారు. అంటే మన విద్యకి మనం అంతా ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. शुभं गुरुत्वं कल्याण आरोग्यं धन संपदा शत्रुबुद्धि